మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినాలలో మందిరాలలో చాలా మంది పాటలు పాడుతూ దేవుని నామమును గణపరుస్తున్న వారు ఉన్నారు, సంతోషమే. మరికొందరు అయితే పాటలు పాడాలని ఆలోచన ఉన్నప్పటికీ, వాంఛ ఉన్నప్పటికీ పాడలేకపోతున్నారు. వారి యొక్క హృదయాలలో ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఆగిపోతున్నారు. నా యొక్క స్వరం బాగోదేమో, ఎవరన్నా వింటే నవ్వుతారేమో, నా యొక్క స్వరం గంభీరంగా ఉంటుంది అని ఇలా రకరకాలుగా ఆలోచన కలిగి దేవుని నామమును గణపరచలేకపోతూ ఉన్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను మనం చూసి ఉందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క నామమును కీర్తించాలి, దేవుని యొక్క నామమును పాటల ద్వారా మనం మహిమపరచాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కానీ మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనం పాటలు పాడితే ఎవరో మెచ్చాలి, ఎవరికో నచ్చాలి అనేటువంటి రీతిగా ఆలోచన చేసి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది పాటలు పాడలేక ఉన్నటువంటి స్థితిలో ఉంటున్నారు. మనము మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలంటే, నేను పాడుతుంది దేవుని కొరకు, దేవుని నామను గణపరచడానికి, దేవుని నామను మహిమపరచడానికి, దేవుని నామను కీర్తించడానికి అని ఆలోచన కలిగి దేవుని నామములో ముందుకు కొనసాగిపోదాం.